చూడండి. మొన్న పార్ట్ 13 అయింది, 13, 14, ఇప్పుడు 15th పార్ట్ చెప్తున్నా. ఇంటిగ్రేషన్లోనే 7 మార్క్స్. ఆల్రెడీ ఒక ప్రాబ్లం అయింది, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం. ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా గన్ షాట్ ప్రాబ్లమ్స్ చూడండి. ఫైండ్ ఇంటిగ్రల్ 2x plus 5 by x square minus 2x plus 10 square root of dx. 2x plus 5 by x square minus 2x plus 1 dx. దానికి ఆన్సర్ ప్రాబ్లం ఇది. ఏ ఫార్మ్ ఏంటంటే px plus q by root ax square plus bx plus c హోల్ x ఫార్మ్లో ఉంది. ఏం చేస్తామంటే 2x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. 2x plus 5 equal to a into d by dx of denominator and x square minus 2x plus 10 plus b equal to a into x derivative of 2x derivative minus 2 10 అనేది 0 అయిపోతుంది ప్లస్ b implies 2x plus 5 equal to 2ax minus 2a plus b. both sides portions కంపేర్ చేస్తే అన్ని వైపులా గుణకారం పోల్చగా కంపేర్ coefficients on both sides. Therefore 2a equal to 2 and minus 2a plus b equal to 5. ఏంటంటే both sides ఏం చేస్తామంటే కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తాం. x కోఎఫిషియంట్ ఏమవుతుంది 2a అవుతుంది, x కోఎఫిషియంట్ ఏమో 2 అవుతుంది. సో 2a ఈక్వల్ టు 2, ఇది 2 మైనస్ 2a ప్లస్ b అనేది మొత్తం ఏమవుతుంది కాన్స్టెంట్ అవుతుంది. సో కాన్స్టెంట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుని కాన్స్టెంట్ 5 అవుతుంది. అంటే మైనస్ 2a ప్లస్ b ఈక్వల్ టు 5. ఇక్కడ 2a ఈక్వల్ టు అయితే ఏ క్యాన్సిల్ 2 క్యాన్సిల్ అయిపోయినట్టయితే ఏ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే ఏ ఈక్వల్ టు 1 వచ్చింది. ఏ వాల్యూ ఇందులో రాసినట్టయితే మైనస్ 2 into 1 plus b equal to 5 implies b equal to 5 plus 2 అంటే 7 అవుతుంది. మనకి ఏబి వాల్యూస్ ఇలాంటి వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే 2x plus 5 equal to a అంటే 1 వచ్చింది. 1 into 2x minus 2 plus b అంటే 7 వస్తుంది. ఈ వాల్యూ దేంట్లో రాస్తాం ఇంటిగ్రేషన్ తీసుకున్నట్టయితే ఇంటిగ్రల్ ఆఫ్ 2x plus 5 రిమూవ్ చేసి ఏం చేస్తామంటే 1 into 2x minus 2 plus 7 by square root of x square minus 2x plus 10. ఇలా ఏంటంటే a plus b by c అనే ఫార్ములా ఉంది. సో డినామినేటర్ ఏం చేస్తుందంటే రెండింటి పైన సమ్ కింద ఉంటుంది కాబట్టి రెండింటిని డివైడ్ చేస్తున్నాం. అలా తీసుకున్నట్టయితే ఇంటిగ్రల్ 2x minus 2 by square root of x square minus 2x plus 10 dx plus 7 into integral of 1 by square root of x square minus 2x plus 10 dx. మనకి ఏ ఫార్మ్ ఉందంటే ఈ డినామినేటర్లో తీసుకున్న డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది. సో అంటే సింపుల్గా దీన్ని ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ఎక్స్ అంటారు. దీన్ని ఎఫ్ఎక్స్ తీసుకుంటే దీని డెరివేటివ్ కూడా ఎఫ్ డాష్ ఎక్స్ ఉంది. ఇంటిలో ఎఫ్ డాష్ ఎక్స్ బై రూట్ ఎఫ్ఎక్స్ అంటే మన ఫార్మ్ ఏంటంటే 2 root f of x. సో ఇది ఏమవుతుందంటే 2 into root f of x అంటే x square minus 2x plus 10 ఇది వచ్చేసింది ప్లస్ 7 into ఇంటిలో 1 by x square minus 2x plus 10 dx. దీన్ని ఏమనుకున్నానంటే ఈక్వేషన్ 1 సింపుల్గా స్టార్ట్ అయిపోయింది. దీన్ని తీసుకుంటాం అండి పార్ట్ తీసుకున్నాం కాబట్టి అందుకే ఏమనుకున్నాను 1 అనుకో. నౌ టేక్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 by root x square minus 2x plus 10 అనేది తీసుకున్నాం. therefore
ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² - 2x + 10 అని 10 1 + 9 కింద తీసుకుంటాను. ఇది x² - 2x + 1 + 9 ఇలా తీసుకోండి. ఎందుకంటే 10 నేను రాసుకోవచ్చు అంటే 1 + 9. ఇది మనకి ఇలా ఎందుకు రాసామంటే ఫామ్ వచ్చేస్తుంది. x² - 2x + 1 అనేది ఏమవుతుందంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఇదంతా x - 1 హోల్ స్క్వేర్ అవుతుంది. x - 1 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసుకున్నట్టయితే x² - 2x + 1 వస్తుంది. అయితే మనకి 9 ఏమైనా రాసుకోవచ్చు అంటే 3² అనేసి రాస్తాం. ఎప్పుడైతే 3² అని రాసామో మనకి ఏ ఫార్మ్ ఉందంటే √1/√x² + a² అనే ఫార్ములా ఉంది. అంటే మనకి ఇంటిగ్రల్ ఆఫ్ 1/√x² + a² అనేది ఫార్ములా ఉంటే దీన్ని ఏం చెప్తుందంటే sin h inverse of x by a ప్లస్ అని ఒక ఫార్ములా. ఈ ఫార్ములా అప్లై చేసుకున్నట్టయితే ఈ వాల్యూ ఏమవుతుందంటే sin h inverse x అంటే అంతే ఇక్కడ మనకి x - 1 a అంటే 3. సో ఈ వాల్యూ బట్టి వచ్చేసి 1లో రాసుకున్నట్టయితే therefore ఇంటిగ్రల్ 2 into √x² - 2x + 10 plus 7 into sin h inverse of x - 1/3 plus చాలా ఇంపార్టెంట్. ఇది నెంబర్ ఆఫ్ రిపీట్ అవుతుంది 7 మార్క్స్. ఫస్ట్ ఏంటంటే ఇచ్చిన ప్రాబ్లం చూసుకున్నాం. దీన్ని px + q/√ax² + b² ఫార్ములా ఉంది. అంటే మనకి px + q ని రిమూవ్ చేయడానికి మనకు ఫార్ములా ఏమి ఇచ్చారంటే a ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ b అని. a ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ డెరివేట్ చేస్తే ఏమొస్తుందంటే 2x - 2 వస్తుంది. దీన్ని బోత్ సైడ్స్ ఏతో మల్టిప్లై చేసుకుని కోఎఫిషియంట్స్ కంపేర్ చేసినట్టయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ x² కోఎఫిషియంట్ 2 అవుతుంది. ఇక్కడ ఏమో 2a అవుతుంది. సో 2a = ఇక్కడ అప్లై a = 1. ఇక్కడ చూసుకున్నట్టయితే -2a + b అనేది కాన్స్టెంట్. సో లెఫ్ట్ సైడ్ కాన్స్టెంట్ ఏమో 5 ఉంది అన్నమాట. కంపేర్ చేసిన కాన్స్టెంట్స్ ఏమైనా ఈక్వల్ అవుతాయి అన్నమాట. అంటే -2a + b = 5. ఏ వాల్యూ 1 వచ్చింది అంటే -2 + b = 5. ఈ -2 రైట్ సైడ్ పంపించేసిన +2 అవుతుంది. 5 + 2 అంటే 7 అవుతుంది. అంటే మనకి ఏమొచ్చింది మాట 2x + 5 ప్లేస్లో ఏ వాల్యూ 1 అంటే 1 × 2x - 2 + 7 వచ్చింది. దీని 2x + 5 రిమూవ్ చేసేసి ఇది రాస్తాం. పైన ఏముందంటే సమ్లో ఉంది, డినామినేటర్ ఒకటే ఉంది కాబట్టి ఏం చేస్తాను రెండింటిని డివైడ్ చేస్తాను. సో సెపరేట్ చేసాను. 2x - 2 2x² - 2x + 10 dx. ఇక్కడ ఇంటిగ్రేషన్లో నెంబర్ 7 అనే నెంబర్ ఉంది కాబట్టి నెంబర్ కాన్స్టెంట్ ముందు రాస్తాం కాబట్టి 7 ఇంటూ 1/√x² - 2x + 1. మనకి స్టార్టింగ్లో 9 ఫార్ములాస్ చెప్పాం. గన్ షాట్కి ఉపయోగపడతాయి. మన 7 అని చెప్పాను అప్పుడు స్టార్టింగ్లో. అవి ఏంటంటే ఫార్ములాస్ మాట 1/√a² - x² కావచ్చు, లేదా x² - a² కావచ్చు, లేదా a² + x² అవ్వచ్చు. అలా కాకుండా డినామినేటర్లో కాకుండా డైరెక్ట్గా √a² + x² కానీ a² - x² కానీ అలాగే √20 √11 కూడా ఉన్నాయన్నమాట. ఈ ఫార్ములాస్ అన్నీ మీకు వచ్చి ఉంటే 7 మార్క్స్ ఈజీగా చేయగలరు. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Find the integral of 3x - 2 into find the integral of
3x minus 2 into root of square root of 2x square minus x plus 1. 2x square minus x plus 1 dx. ఇప్పుడు చాలా కాన్సెప్ట్ బాగా ఎగ్జామ్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం సొల్యూషన్లో 3x minus 2 equal to a into derivative of 2x square minus x plus 1 plus b equal to a into 4x, x derivative 2x, the 4x, x derivative 1, 4x minus 1 plus b equal to 3x minus 2. Both sides coefficients compare చేస్తే compare the coefficients. Compare the coefficients on both sides. Both sides. అంటే ఇరువైపులా గుణకాలను పోవాల్సిగా రాసుకొని తెలియని వాళ్ళు ఇరువైపులా గుణకాలను పోవాలి. ఇక్కడ మనకి ఏంటవుతుందంటే 4a equal to 3 and minus a plus b equal to minus 2 implies a equal to 3 by 4. a equal to 3 by 4. ఇక్కడ a వాల్యూ 3 by 4 వచ్చింది కాబట్టి minus 3 by 4 plus b equal to minus 2 and b equal to minus 2 plus 3 by 4. b equal to minus 8 plus 3 అంటే minus 5 by 4. టూ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 3x minus 2 equal to a వాల్యూ 3 by 4 వచ్చింది. 3 by 4 into 4x minus 1 plus b అంటే minus 5 by 4. 3x minus 2 రీప్లేస్ చేసి రాస్తున్నాం. Therefore, integral of 3 by 4 into 4x minus 1 minus 5 by 4. ఇదంతా 3x minus 2 వాల్యూ into square root of 2x square minus x plus 1 అనేది వస్తుంది. 3x minus 2 రిమూవ్ చేసి 3 by 4 into 4x minus 1 minus 5 by 4 అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం దీని ప్లేస్లో. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు సపరేట్గా మల్టిప్లై చేసినట్టయితే ఇంటిగ్రల్ ఆఫ్ 3 by 4 into 4x minus 1 into square root of 2x square minus x plus 1 dx minus 5 by 4 into integral of 2x square minus x plus 1 whole dx. ఈ నెంబర్గా మీకు ముందు రాసినట్టయితే 3 by 4 into integral of 4x minus 1 into 2x square minus x plus 1 dx minus 5 by 4 into రూట్ లోపల 2 కామన్ చేస్తాం. ఆ 2 బయటకు వచ్చేసినట్టయితే రూట్ అవుతుంది. ఇంటిగ్రల్ ఆఫ్ 2 తీసేసినట్టు x స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ వచ్చినప్పుడు లేదు కాబట్టి బై 2 వస్తుంది. ప్లస్ ఇక్కడ కూడా లేదు కాబట్టి బై 2 వస్తుంది. ఇది ఎలా వచ్చిందంటే మనకి x స్క్వేర్ మైనస్ x బై 2 ప్లస్ 1 బై 2 dx. ఇప్పుడు ఇది వాల్యూ అవుతుంది. అబ్జర్వ్ చేసుకున్నట్టయితే దీని యొక్క డెరివేటివ్ ఇది అవుతుంది. 2x డెరివేటివ్ చేస్తే 4x వస్తుంది. x డెరివేటివ్ చేస్తే -1 వస్తుంది. సో 4x - 1 వచ్చింది. అంటే దీని వాల్యూ t అనుకున్నట్టయితే ఇది ఏది అవుతుంది. అంటే దీన్ని ఈజీగా కోసం ఏం చేస్తా అంటే 3 by 4 ఇంటిగ్రల్ ఆఫ్ 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఇంటూ 4x minus 1 dx minus 5 root 2 by 4 into integral of x square minus x by 2 plus 1 by 2 whole dx. దీనికోసం మీకు రఫ్గా చెప్తున్నాను చూడండి. దీనికి ఇది ఎఫ్ అనుకుంటే ఇది ఎఫ్ఎస్ అవుతుంది. అంటే 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1
ఈక్వల్ టు టీ అనుకుంటాం. దీన్ని ఎప్పుడైతే టీ అనుకున్నాం బోత్ సైడ్ ఎక్స్తో డెరివేట్ చేసినట్టయితే 4x - 1 అవుతుంది, 1 d0 అవుతుంది, dx ఈక్వల్ టు dt అవుతుంది. ఇక్కడ మనం 4x - 1 dx అనేది రిమూవ్ చేసేసి ఏ రాసుకోవచ్చు అంటే dt రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఇది అంతే రాసుకోవచ్చు అంటే టీ రాసుకోవచ్చు. అంటే ఇది వాల్యూ టీ అయింది కాబట్టి ఇది రూట్ టీ అవుతుంది అనమాట. జాగ్రత్త చూసుకుంటే జాగ్రత్తగా అంటే 3/4 ఇంటర్లో ఇదంతా ఏమనుకున్నాం టీ అనుకున్నాం. టీ పవర్ 1/2 e పవర్ 1/2 ఇంటూ dt మైనస్ 5√2/4 ఇంటూ ఇంటర్లో ఆఫ్ x² మైనస్ x/2 ప్లస్ 1/2 dx. ఇది ఎలా వచ్చింది రఫ్లో రాస్తాను చూసుకోండి. 2x² మైనస్ x ప్లస్ 1 ఈక్వల్ టు t, 4x - 1 dx ఈక్వల్ టు dt ఎలా వచ్చిందన్నమాట. మీరు చూసుకోండి కన్ఫ్యూజ్ అవ్వడం కోసం మళ్ళీ రాసింది దీన్ని. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది 3/4 ఇంటూ t పవర్ 3/2/3/2 మైనస్ 5√2/4 ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ స్క్వేర్ రూట్ x² మైనస్ x/2 ప్లస్ 1/2 dx. ఇది ఏమవుతుందంటే 3/4 ఇంటూ 2/3 ఇంటూ t పవర్ 3/2 మైనస్ 5√2/4 ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ దీన్ని x - 1/4 హోల్ స్క్వేర్ x - 1/4 హోల్ స్క్వేర్ మైనస్ 1/4 హోల్ స్క్వేర్ రాసానంటే మైనస్ 1/16 ప్లస్ 1/2 dx కింద రాస్తాం. ఇలా ఇది ఎందుకు రాసామంటే x - 1/4 అనే దాన్ని x - 1/4 అనే దాన్ని ఎక్స్పాండ్ చేస్తే x² మైనస్ a² మైనస్ a² మైనస్ 2a కాబట్టి 2 ఇంటూ 1/4 ఇంటూ x ప్లస్ b² అంటే 1/16. అంటే మనకి x² మైనస్ x/2 మాత్రమే కావాలి, ఇక్కడ వరకు వస్తుంది. అయితే మనకి ప్లస్ 1/16 అదనంగా వస్తుంది కాబట్టి ఇది ఉండకూడదు కాబట్టి ఏం చేస్తామంటే మైనస్ 1/16 అనేది చేస్తాము. x - 1/4 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే ప్లస్ 1/16 వస్తుంది, అదనంగా వస్తుంది. అది ఉండకూడదు కోసం ఏం చేస్తామంటే మైనస్ చేస్తాను అనమాట. అర్థమవుతుందండి. అంటే x² మైనస్ x/2 అనే దాన్ని x - 1/4 హోల్ స్క్వేర్ మైనస్ 1/16 అని రాస్తున్నాం. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 2 క్యాన్సల్, 2 టైమ్స్ క్యాన్సల్, 3 క్యాన్సల్ అయిపోయింది. అంటే 1/2 ఇంటూ t అంటే మనకి 2x² మైనస్ x ప్లస్ 1 హోల్ పవర్ 3/2 మైనస్ 5√2/4 ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ x రూట్ ఆఫ్ x - 1/4 హోల్ స్క్వేర్. ఇక్కడ 16 ఎల్సిఎం అవుతుందండి. 16 ఎల్సిఎం అయితే 8 అవుతుంది. అంటే -1 ప్లస్ 8 -1 ప్లస్ 8 అంటే 7 అవుతుంది. అంటే ప్లస్ 7/16 dx ఎలా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తుందంటే 1/2 ఇంటూ 2x² మైనస్ x ప్లస్ 1 హోల్ పవర్ 3/2 మైనస్ 5√2/4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ a² ఫార్మ్ ఉంది కాబట్టి దీన్ని x/2 అంటే x - 1/4 ఇదంతా x² ప్లస్ a² ఫార్మ్ ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ a² ఫార్మ్ ఉంది కాబట్టి దీన్ని x/a అంటే 7/16 రూట్ 7/16. సారీ దీన్ని మార్చుతాం చూడండి. దీన్ని ఈజీగా ఉండడం కోసం ఏం చేస్తానంటే
ఇంటిగ్రల్ ఆఫ్ x minus 1 by 4 whole square plus root 7 by 4 whole square కింద మార్చేసామండి. ఇది చూసుకుంటే ఏ ఫార్మ్ ఉందంటే ఇంటిగ్రల్ ఆఫ్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ లేదా a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఈ ఫార్మ్. ఇది ఏంటంటే x/2 ఇంటూ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై 2 ఇంటూ sin h ఇన్వర్స్ x బై a ప్లస్ c అనేది ఫార్ములా అన్నమాట. x/2 ఇంటూ రూట్ ఆఫ్ x/2 ఇంటూ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ root of a square plus x square x/2 into root of a square plus x square plus a square by 2 into sin h inverse x by a plus ఈ ఫార్ములా అన్నమాట. ఇది ఫార్ములా. ఇది x minus 1 by 4 ని రాసాను అన్నమాట. ఇది ఇప్పుడు మనకి x అంటే ఏమవుతుందంటే 1/2 into 2x minus 2x square minus x plus 1 whole power 3/2 minus 5√2 by 4 into x/2 అంటే x minus 1 by 4 by x/2 2 అవుతుంది into root of a square plus x square అంటే x minus 1 by 4 whole square plus 7 by 16 plus a square by 2 a square అంటే 7 by 16 a square అంటే 7 by 16 7 by 16 sin h inverse x by a అంటే x minus 1 by 4 x minus 1 by 4 whole by root 7 by 4 plus cm 5√2 by 4 అలా చేసామండి. x అంటే x minus 1 by 4 by x by 2 అయింది. root of a square x దీన్ని అలా చేసాం into a square by 2 a square అంటే a whole a square అంటే 7 by 16 sin h inverse x by a అంటే root 7 by 4 అంటే ఇది ఎలా మారుతుందంటే equal to 1/2 into 2x square minus x plus 1 whole power 3/2 plus 5√2 by 4 into 4x minus 1 by 8 into square root of 4x minus 1 whole square plus 7 whole by 16. ఇక్కడ ఎల్సిఎం చేసామండి. 4x minus 1 by 4 whole square అవుతుందంటే 4 whole square 16 అవుతుంది. ఇక్కడ కూడా 16 కాబట్టి 16 ఎల్సిఎం అన్నమాట. అంటే 4x minus 1 whole square plus 7 by 16 ప్లస్ ఇదేమవుతుందంటే root 7 by 4 కాబట్టి root 7 by 4 తెలిసినట్టయితే 7 by 16 into 4 by రాదు 16 into sin h inverse of 4x minus 1 by 4 ఇది క్యాన్సిల్ అయిపోతే root 7 plus cm. ఎల్సిఎం తీసుకున్నట్టయితే ఎల్సిఎం తీసుకుంటే 4x minus 1 by 4 అవుతుంది. 4x minus 1 by 4 by root 7 by 4 అంటే 4 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే 4x minus 1 by 7 అనేది వస్తుంది అన్నమాట. దీన్ని సింపుల్గా చేసినట్లయితే equal to 1/2 into 2x square minus x plus 1 whole power 3/2 plus
5 root 2 by 32 into 4x minus 1 into root of 4x minus 1 whole square plus 7 की 4 multiplication by 4 plus 7 by 68 to sin h inverse of 4x minus 1 by root 7 plus c. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేసుకున్నట్లయితే 1/2 into 2x square minus x plus 1 whole power 3/2 plus ఇది ఏమవుతుందంటే 16 రూట్ అవుతుంది అంటే 5/64 రూట్ అవుతుంది. ఎందుకంటే ఈ రూట్ 2 అనేది దీన్ని 16 into 2 అని రాస్తాం. 16 into 2 ఈ 2లో 2 రూట్ 2 సార్లు అసలైపోతుంది. 16 రూట్ అవుతుంది 4 కాబట్టి 64 రూట్ 2 అంటే 64 రూట్ అవుతుంది ఇంటూ 4x minus 1 whole square plus 7 root of plus 7/16 into sin h inverse of 4x minus 1 by root 7 plus 6 ఇదివరకు సరిపోతుంది. చాలా గంటసాడు ప్రాబ్లం ఇది. ఈ 5/√2/4 అనేది అంతరికి తెలుస్తుంది కాబట్టి బ్రాకెట్ పెట్టుకోవాలమ్మా. ఇక్కడ కూడా బ్రాకెట్ పెడుతున్నాము. బ్రాకెట్ అవసరం లేదని ఏం చేస్తామంటే 5√2/4 కాబట్టి ఇది 35 root 2 35 root 2 by 16 35 root 2 by 16 by 4 ఉంది కాబట్టి 64 అవుతుంది. 35 root 2 by 64. ఇప్పుడు దీన్ని రాయొచ్చు. ఒక్క స్టెప్ సింపుల్గా చేస్తే అక్కడ 2x square minus x plus 1 whole power 3/2 plus 5/64 root 2 into 4x minus 1 whole square plus 7 plus 32 into 2 కింద రాస్తాము. అంటే root 2 into 32 root 2 sin h inverse of 4x minus 1 by root 7 plus c 35/16 root 2. చాలా ఇంపార్టెంట్.